ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుని కృప మనందరికీ తోడై ఉండగాక. ఈ రోజు అంశంలోకి వెళ్దాం. ఈ రోజు అంశం, మనలో ఇతరులు ఏమి కనుగొనాలి. ఆనాటి భక్తుల్లో అనేకులు ఏం కనుగొన్నారు, తద్వారా ఎదుటి వారి జీవితాలు ఎలా ఆకర్షించబడి రక్షించబడ్డాయి. ఈరోజు ఈ విషయాలను మనం తెలుసుకుందాం. మన జీవితాల్లో నిజముగా మనం అనుకుంటుంటాం, ఏమి కనపరచాలనుకుంటామంటే మన అందాన్ని కనపరచాలనుకుంటాం, మన చదువుని కనపరచాలనుకుంటాం, మన ఎత్తైన స్థానాన్ని కనపరచాలనుకుంటాం, మన గొప్ప కులాన్ని కనపరచాలనుకుంటాం. కానీ దేవుడు వీటన్నింటినీ అధిగమించి మనతో మాట్లాడుతున్నాడు. నీలో నుంచి ఇతరులు ఏమి కనుగొనాలి అనేది ఆయన ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాం. దయచేసి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జనములో నీ నీతిని కనుగొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు యెరూషలేము ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనంటే, జనములు నీలో నీతిని కనుగొందురు. ఈరోజు మనలో ఇతర ప్రజలు ఏమి కనుగొనాలి? నీతిని కనుగొనాలి. ప్రియ సహోదరి సోదర, మనలో గర్వాన్ని కనుగొంటున్నారు, అవిధేయతను కనుగొంటున్నారు, అలాగనే అతిశయాన్ని కనుగొంటున్నారు. అనేకులు దేవుడి దూరం అయిపోతుంది. నీతిని ఇతరులు మనలో కనుగొన్న రీతిగా మనం బ్రతికినట్లయితే ఎదుటి వారికి దేవుని వైపు తిరిగే అవకాశం దొరుకుతుంది. అలాగే నీతిని కనబడే రీతిగా మనం జీవించినట్లయితే మన స్థితి, మన స్థాయి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం చూద్దాం. నీతిని నిజంగా మనలో కనుగొన్నట్లయితే మనుషులు, అలాగే దేవుడు కూడా కనుగొంటాడు. కాబట్టి నీతి మంతుల తల మీదకి వస్తాయంట ఆశీర్వాదం వస్తుంది. చెప్తున్న మాటలు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత బలాత్కారము భక్తిహీన నోరును మూసివేయును. నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు సహోదరి సోదర, నీవు ఇతరులకి నీతిని కనపరిచే స్థితిలో నువ్వు ఉంటే ఎదుటి వారు కూడా నీతిమంతులు అవుతారు, వారు రక్షణ పొందుతారు. అంత మాత్రమే కాకుండా నీ తల మీదకి, నా తల మీదకి నీతిని కనపరిచే వాళ్ళు ఉంటే మన తల మీదకి వస్తుందంట దేవుని ఆశీర్వాదం వస్తుంది. నీతిని కనపరుస్తున్నావా, అనీతిని కనపరుస్తున్నావా? ఇవన్నీ మనం పరిస్థితి వేసుకోవాలి. అనీతిని కనపరిచినప్పుడు, లేదా అవినీతిని కనపరిచినప్పుడు, లేదా అతిశయమును కనపరిచినప్పుడు మన తల మీదకి ఆశీర్వాదాలు. నువ్వెక్కడైతే జాబ్ చేస్తున్నావో, ఎక్కడైతే ఇంట్లో నీ బంధువుల మధ్యలో ఉంటున్నావో, లేదా నీ గ్రామంలో ఉంటున్నావో, లేదా ఎక్కడైతే నీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నావో, ఏ కాలేజీలో అయితే నువ్వు ఉన్నావో, ఎవరితో కలిసి ఉంటున్నావో, వారి మధ్యలో మనం ఏం కనపరచాలంట? నీతిని కనపరచాలి. నీతిని కనపరచవరిగా ఉన్నట్లయితే అనేకులు నీతిమంతులుగా చేయబడి దేవుని రాజ్యం కట్టబడుతుంది. అంతమాత్రమే కాకుండా మన తల మీదకి ఆశీర్వాదాలు, మన తల మీదకే కదంటే ఆశీర్వాదాలు వచ్చేది. మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో అక్కడ కూడా ఆశీర్వాదకరంగా మారుతుందంట. చదువుకున్న మాట కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. సహోదరి సోదరుల, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం రావడమే కాకుండా నీతిమంతుని నివాస స్థలం మీద కూడా ఆయన ఆశీర్వాదం. ఇంటున్నావా? జాగ్రత్తగా నువ్వు నివాసం చేస్తున్నావే, ఆ నివాస స్థలమంతా దేవుడి చేత దీవించబడాలంటే నీవు నీతిని కనపరిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీ నివాసస్థలం కూడా ఆశీర్వాదకరంగా మారాలి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కనపరచాలి మనం ఇతరులకి? నీతిని కనపడాలి. చూడండి, నేతి బీరకాయలు అంటాం, కానీ నేతి బీరకాయలు చూస్తే నెయ్యి ఉండనే ఉండదు. దేవుని కుమార్తెగా, నీతిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడిగా జీవించే నీవు నీతిని కనపరచాలి, అవినీతిని కనపరచాలి. ఈ నీతిని ఎప్పుడు కనపరుస్తావో ఎదుటివారు నీతిమంతులుగా చేయబడతారు. అనగా నీ ద్వారా యేసును విశ్వాసించి యేసు ప్రభువును నమ్మి యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంతమంతులే కాదు, నీ మీదకి, నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీవు నివాసం చేసిన స్థలం కూడా ఆశీర్వాదంగా మారుతుంది. ఇది నంబర్ 1 పాయింట్. ఏం కనపరచాలి? మనుషులకి ఏం కనపరచాలి? ఇతరులకి ఏం కనపరచాలి? మన నీతిని కనపరచాలి. ఇకపోతే రెండవదిగా మనం చూసినట్లయితే ఏమి కనపరచాలంటే, దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మనం దేవుని ఆత్మను కలిగిన వారమని కనపరచాలి. మనం దేవుని ఆత్మను కలిగిన వారమని కనపరచాలి ఇతరులకి. చాలా మంది జీవితాల్లో దేవుని ఆత్మ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు, ప్లస్ ఎదుటి వారికి కూడా తెలియదు. మనం ఇతరులకు ఎలా కనపడాలంటే, రెండవ పాయింట్ గా దేవుని ఆత్మ కలిగిన వారంగా మనం కనపడాలి. దేవుని ఆత్మగా కలిగిన వారంగా మనం కనపడాలంటే మనలో దేవుని ఆత్మ ఫలాలు కలిగి ఉన్నాం. మనం గమనించినట్లయితే ఆదికాండం 41వ అధ్యాయం 38వ వాక్యం చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని కనుగొంటున్నారు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని కనుగొంటున్నారు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వాక్యం. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తు దేశానికి సంబంధించిన ఫరో రాజు ఈ మాట చెప్తున్నాడు. యోసేపును చూసి తన సైనికులతో ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అంటే, జోసెఫ్ను చూసి ఏమంటున్నాడు? దేవుని ఆత్మ కలిగిన మనిషి ఇతనే, ఇతని కనుగొన్నాను, ఇంకెవరిని కనుగొనలేము అని తన సైనికులతో చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, మనుషులు దేవుని ఆత్మ నీవు కలిగి ఉన్నావని ఇతరులు కనుగొనాలంటే, లేదా మనుషులు కనుగొనాలంటే నీ ఏముండాలి తెలుసా? ఆత్మ ఫలాలు ఉండాలి. ఏముండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. ఏంటి ఆత్మ ఫలాలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ప్రశాంతము. గమని, పొరుగు వారసము ఆశ్రయించకుండా నిగ్రహం కలిగి ఉండడము ఒక వ్యక్తి ఆత్మను పొందిన వ్యక్తి అయి ఉంటాడు. పొందుకున్న భార్య జోసెఫ్ దగ్గరికి వచ్చి నాతో పాపం చెయ్యి అని అడిగినప్పుడు ఆయన దానికి ఒప్పుకొని, అంటే ఏం కలిగి ఉన్నాడు? ఆత్మ ఫలం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మ ఫలం కలిగి ఉన్నప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం అనే 9 ఫలాలు కలిగి ఉంటే అతడు నిజంగా ఇతరికి ఎలా కనపడతాడు? ఇతరికి ఎలా కనపడతాడు? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా కనపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతమాత్రమే కాదు, దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నాడంటే, లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడంటే అతడు ఆత్మ ఫలాలు కలిగి ఉండడమే కాదు, పాపం మీద శక్తి కలిగి ఉంటాడు. చూద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక. హల్లెలూయా. ఏమంటామంట? దేని మీద అంటే, పాపం మీద శక్తి పొందుతాము, సాతాను మీద శక్తి పొందుతాము. నా సహోదరుడా, ఆయన పాపం మీద శక్తి కలిగి ఉన్నాడు, అందుకే కనుగొన్నాడు ఫరో రాజు. ఇతడు దేవుని ఆత్మ కలిగిన మనుషుడు అని కనుగొన్నాడు.
ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడంటే ఇతరులు ఎలా కనుగొంటారంటే పాపం మీద జయము కలిగే శక్తి కలిగి ఉంటాడు. శక్తి కలిగి ఉంటేనే జయిస్తాడు. అతమతని కాదు, మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. కింద చదువుదాం. అపొస్తలుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత 3వ పాయింట్ చెప్పండి, సాక్ష్యం కలిగి ఉంటారు. జోసెఫ్ సాక్ష్యం కలిగి ఉంటారు. కారణము దేవుని ఆత్మతో నింపబడినాడు కనుకనే సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో ఉన్నాడంటే చప్పలు కొడతా పైకి ఎగడం, చప్పలు కొడతా కేకలు వేయడం కాదు దాని అర్థం. ఏంటి దాని అర్థం? దేవుని ఆత్మతో నింపబడినట్లయితే నంబర్ 1 ఆత్మ ఫలాలు కలిగి ఉంటాడు. నంబర్ 2 పాపం మీద శక్తి కలిగి ఉంటాడు. నంబర్ 3 మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఐక్యతను కాపాడుకుంటూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శక్తి కలిగిన వారే ప్రేమతో లోకమును కూడా సహించుచు దేవుని స్తోత్రం. హల్లెలూయా. జోసెఫ్ ఒక ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తన అనంతములు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఐక్యతను కాపాడుకుంటున్నాడు. కారణం దేవుని ఆత్మ కలిగిన వాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ మనం బాగా గమనించాం. మరొకసారి చదువుకున్న మాట. కాబట్టి మీరు సమాధాన బంధన చేత ముద్ద అక్షరాలు, ఆత్మ ముద్ద అక్షరాలు ఉంటే దేవుని ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని యందు శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో మనం నింపబడితే ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ప్రేమ చూపుతూ మనం ముందుకు సాగుతాం. అదే ప్రేమను తన అన్నదమ్ముల మధ్యలో చూపించాడు. అన్నదమ్ములు భయపడిపోతున్నారు, ఈయన మనం శిక్షిస్తాడేమో. ఒకరోజు యవనస్తుడిగా ఉన్నప్పుడు గుంటలో తోసేసాం, అమ్మి వేసాం, చంపాలని చూసాం. ఈ విషయాలన్నీ తన మనసులో పెట్టుకున్నాడేమో అని అనుకొని అన్నదమ్ములు అందరూ భయపడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నాం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించినది కానీ నేటి దినము జరుగుతున్నట్లు అనగా గోప ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకూడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవుని ఆత్మ ఒక వ్యక్తి కలిగి ఉన్నట్లయితే ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇప్పుడు జోసెఫ్ ఏం కలిగి ఉన్నాడు? తన అన్నములను కాపాడుకోవడానికి ఐక్యత కలిగి వారికి శిక్ష విధించకుండా ప్రేమను కనపరుస్తూ నేను మిమ్మల్ని పోషిస్తానని ప్రీతిగా మాట్లాడాడు. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని, భయపడొద్దు అని ఆత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి ఇలా ప్రేమను కనపరుస్తూ ఐక్యతను కాపాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కనపరచాలి మనం? ఇతరులకి ఏం కనపరచాలి? నెంబర్ 1 నీతిని కనపరచాలి. నెంబర్ 2 దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా జీవితానికి కనపరచాలి. ఎవరు కనపరిచారు? కనపరిచారు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ కలిగి ఉన్నాడంటే, లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడు కలిగి ఉన్నాడంటే అతడు ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటాడు? ఆత్మ ఫలాలు కలిగి ఉంటాడు, పాపం మీద శక్తి కలిగి ఉంటాడు, సాక్ష్యం కలిగి ఉంటాడు,
ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటాం. హల్లెలూయా. గుర్తు పెట్టుకో, చప్పట్లు కొట్టి కేకలు వేసి అర్థం కాని భాషతో మాట్లాడే వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడలేదని గుర్తించి అలాంటి తప్పుడు బోధనకి మనం దూరంగా ఉన్నాం. ఆత్మీయంగా మనం పలికినాం. దేవుడి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా మనం ఇతరులకు ఏం కనపరచాలి మనం గమనిద్దాం లేదా చూడండి. ఆ మాటలు దానియేలు గ్రంథం దయచేసి 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. హల్లెలూయా. ఈరోజు సహోదరి సోదరుల, ఈరోజు మనల్ని ఏం కనుగొనాలంటే చెప్పాలి, దైవ జ్ఞానం కలిగిన వారు వీరు అని కనుగొన్నారు. ఇక్కడ దానియేలు గారిని ఎలా కనుగొన్నారు? లాస్ట్ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 11వ వాక్యం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాం. నీ తండ్రి కాలంలో దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడైనట నీ తండ్రి కనుగొనెను. హల్లెలూయా. దైవ జ్ఞానం కనుగొన్నాడు. ఎవరండి? ఎవరు కనుగొన్నారు? నెబుకద్నెజరు రాజు కనుగొన్నాడు. ఈ రోజు ఒక దేవుని బిడ్డగా, కుమార్తెగా నువ్వు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తివని అందరూ నిన్ను చూసి కనుగొనాలి. హల్లెలూయా. తెలివి లేనివాడు, అజ్ఞాని, అవిధేయుడు అని ఎవ్వరు మనం కనుగొనకూడదు. ఎలా కనుగొనాలి? దైవ జ్ఞానం కలిగిన వారి వీరు అని కనుగొనాలి. ఎవరు కనుగొన్నారు? దానియేలు కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు? నెబుకద్నెజరు రాజు. ఈరోజు దైవ జ్ఞానం నీకు రావాలంటే, దైవ జ్ఞానం ఇతరులకు కనపరచాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారం దేవుని అడగాలి. ఎవరు అడగాలండి? దైవ జ్ఞానం రావాలి. చదువున్న మాటలు యాకోబు రాసిన పత్రిక 1:5 చదువులేనా? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గంటింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. హల్లెలూయా. దేవుణ్ణి అడిగినట్లయితే ఆ దైవ జ్ఞానం నీకు ఇస్తాడు. ఆ దైవ జ్ఞానంతో నింపబడినప్పుడు ఈ వ్యక్తులకి దైవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా కనపడతాం. అనేకులు ఆ జ్ఞానంలో నడిపిస్తుంది. దేవుని రాజ్యాన్ని కడతావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు, దేవుని సంతోషపరుస్తావు, దేవుని హెచ్చిస్తాడు. ఈ దైవ జ్ఞానంలో మూర్ఖత్వం ఉంది. అజ్ఞాని కనుగొంటున్నారా? మూర్ఖత్వాన్ని కనుగొంటున్నారా మనుషులు? లేదా దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి సహోదరు స్థాపడని కనుగొంటున్నారు? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ అనేకులు నిన్ను దైవ జ్ఞాని అని కనుగొనలేకపోతే, కనుగొనడానికి ఆశపడి ఆ దైవ జ్ఞానం కోసం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం దేవుని అడుగు. ఆ దైవ జ్ఞానం దేవుడి నీకు కనిపిస్తుంది. ఆ దైవ జ్ఞానం నీకు హెచ్చిస్తుంది. ఆ దైవ జ్ఞానం నీకు కిరీటంగా మారుతుంది. ఆ దైవ జ్ఞానం ఉన్నతమైన స్థాయిలో నేను అందుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవ జ్ఞానం నీలో కనుగొనకపోతే నేను ఎవ్వరు కూడా ఒక స్థాయిలో పెట్టలేరు. అందుకే దానియేలు చూశాడు. రాజు ఏం చేశాడేమి? ఒక ఉన్నతమైన పొజిషన్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవ జ్ఞానంతో ఇతరులకు నువ్వు కనబడినప్పుడు నిన్ను ప్రత్యేకించి అభిమానిస్తారు, నిన్ను ప్రత్యేకించి గౌరవిస్తారు, నిన్ను ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతారు. అదే దైవ జ్ఞానం లేకపోతే నేను దూరంగా పెడు. నీలో దైవ జ్ఞానం ఎవరు కనబడకపోతే నేను ఎవ్వరు కూడా అభిమానించరు, గౌరవించలేరు, నేను సన్మానించలేదు. ఈరోజు రాదు నీవు నేను మనం సహోదరి సోదరు దైవ జ్ఞానం ఇతరులకు కనపడాలి. దైవ జ్ఞానం రావాలంటే నెంబర్ 1 ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. నెంబర్ 2 అనుదిన వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది.
ఆ వాక్యమే అద్భుతమైన దైవ జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకు మనం వాక్యాన్ని బాగా ఇతరులకే కనపరచాలి. 3వ పాయింట్ మనలో దైవ జ్ఞానం ఉందని చెప్పాలి. అనేకులు కనుగొనడం, ఇతరులు కనుగొనడం, అప్పుడు మనమే హెచ్చించబడతాం. అలాగే మన స్థాయి పెరుగుతుంది. ఇతరులు ఈ దైవ జ్ఞానంలోకి వచ్చి రక్షణ పొందుతారు. దేవుడు రాజ్యం పెట్టబడుతుంది. ఇటు కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా మనం చూసినట్లయితే దయచేసి మనం కుదరడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. హల్లెలూయా. ఏం కనుగొనలేకపోయారు? తప్పైనను లోపమైనను దానియేలు కనుగొనలేకపోయేది. కానీ ఏం కనుక్కున్నారంట? దానియేలులో నమ్మకత్వాన్ని కనుగొన్నారు. హల్లెలూయా. ఏం కనుగొన్నారు? ఉందా మాట? నమ్మకత్వాన్ని కనుగొన్నారు. ఏ తప్పైనో ఏ లోపమైనో కనుగొనలేకపోయారు. కానీ ఏం కనుగొన్నారు? నమ్మకత్వాన్ని కనుగొన్నారు. ఈరోజు సహోదరి సోదరుడా, నీలో నాలో ఏమి కనుగొనాలో తెలుసా? ఇతడు నమ్మకమైన వాడు, జాబ్ లో నమ్మకమైన వాడు, వ్యాపారంలో నమ్మకమైన వాడు, సంఘంలో పరిచయం చేసే విషయంలో నమ్మకమైన వాడు అని నేను కనుగొన్నాను. అది ఒక భర్తగా నువ్వు నమ్మకంగా ఉండాలి. అది ఆ విషయం భార్య గారు చూడాలి. భార్య గారు కనుగొనాలి. భర్త నా భార్య నమ్మకస్తులని కనుగొనాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులు నమ్మకస్తులని కనుగొనాలి. సమాజంలో మనం నమ్మకస్తులని ఇతరులు కనుగొనాలి. ఎప్పుడు ఇలా నమ్మకస్తులుగా మనం కనబడతామో మన స్థాయి మారుతుంది. హల్లెలూయా. మన స్థితి మారుతుంది. దేవుడు రాజ్యం కట్టబడుతుంది. మనం నమ్మకస్తులం అయితే ఎదుటి వారు నమ్మకస్తులుగా మారుతారు. మనం అపనమ్మకస్తులుగా నమ్మకం లేని వారికి ఉంటే ఎదుటి వారు కూడా నమ్మకస్తులుగా ఉండరు, అపనమ్మకస్తులుగా మారిపోతారు. దయచేసి ఒకసారి చదువుకున్న మాటలు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఈ నమ్మకంగా ఉన్నట్లయితే వచ్చే ఆశీర్వాదం ఏంటో చూద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మిత్తుగా కలుగును. హల్లెలూయా. ఏం కలుగుతాయంట? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నీకు ఎవరో పనులు పెట్టుకున్నారు, ఆ పనిలో నువ్వేం కనపరచాలి? చెప్పాలి. ఆ ఇతరులకి ఏం కనపరచాలి? నమ్మకత్వాన్ని కనపరచాలి. నీ చేతికి ధనం ఇచ్చారు, నీ చేతికి వస్తువులు ఇచ్చారు, నీ చేతికి పని అప్పగించారు. ఆ పనిలో నమ్మకత్వాన్ని కనపరిస్తే ఆ ఇంటి వారు, ఆ ఎదుటి వారు స్వార్థ చెప్పినప్పుడు లేదా నీ సాక్ష్యం కలిగి జీవితం జీవిస్తున్నప్పుడు నమ్మకత్వాన్ని బట్టి అనేకులు యేసువైపు తిరుగుతారు. అంతమంతనే కాదు, నమ్మకత్వాన్ని నువ్వు కనపరచవు గనక నీకు మెండైన దీవులతో నింపబడతావు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో దానియేలు ఆ ప్రాంతం అంతటిలో ఎలా కనపడుతున్నాడు? ఆ ప్రజలందరికీ ఎలా కనపడుతున్నాడు? లోపమైనను తప్పైనను కనుగొనలేక నమ్మకత్వాన్ని కనుగొన్నారు గనుక నమ్మకస్తులకి మెండైన దీవులు కనుగొన్న ప్రకారం ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే ఎంత మెండైన దీవెన ఆ నమ్మకస్తులకు వచ్చిందో మనం చూద్దాం. దానియేలు గ్రంథం ఈ దానియేలు దర్యావేషు కాలమందున పారసీకుడకు కొర్యేషు కాలమందున వర్ధిల్లెను. హల్లెలూయా. ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఎందుకు? అతనిలో నమ్మకత్వాన్ని ఎదుటివారు చూశారు, అధికారులు చూశారు, రాజులు చూశారు, సామాన్యులు చూశారు, సైనికులు చూశారు. అందుకే ఆ నమ్మకత్వం ఏం చేసింది? మెండైన దీవులతో హెచ్చించబడ్డారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, నీలో నుంచి ఇతరులు ఏమి కనుగొనాలి?
ఇతడు నమ్మకస్తుడు, ఈ సహోదరి నమ్మకస్తురాలు, ఈ బ్రదర్ నమ్మకస్తుడు, ఈ సిస్టర్ నమ్మకస్తురాలు అని అనేకులు మనల్ని కనుగొన్నట్లయితే ఎదుటి వాళ్ళు మనల్ని బట్టి నమ్మకస్తులు మారుతారు, మనల్ని బట్టి దేవుడిని నమ్ముతారు, వాళ్ళు రక్షణ పొందుతారు, మనము హెచ్చించబడతాం. ఎందుకంటే నమ్మకస్తులు కనపడ్డాం కాబట్టి దేవుడు చూస్తాడు. తగిన సమయం మెండైన దేవునితో మనల్ని అంటే కృప దేవుడు మన దయచేయని కనుక హల్లెలూయా. ఇక చివరిగా 5గా మనం చూద్దాం. మనం గమనించినట్లయితే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటా అనుకుని బహుగా సంతోషించుతున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలైన మనలో ఇతరులు ఏం కనుగొనాలి? సత్య ప్రేమను కనుగొనాలి. ఏం కనుగొనాలంట? సత్యం ఒకటే ఉండేది. సత్యమును అనుసరించి నడుచుట కనుగొనాలి. ఇతరులు ఏం కనుగొనాలి? మనలో సత్యమును అనుసరించి నడుచుట ఇతరులు కనుగొనాలి. మీరు సత్యవంతులండి. మీరు మాట్లాడితే అసత్యం ఉండదండి, మీరు మాట్లాడితే అబద్ధం ఉండదండి, మీరు మాట్లాడితే సత్యమే ఉంటుందండి, మీరు మాట్లాడితే నిజమే ఉంటుందండి అని మనలో ఇతరులు కనుగొనాలి. అలా కనుగొన్నప్పుడు అంట రాయబడింది ఎంతో సంతోషం అన్నది. మరోసారి మాట చదువుకుందాం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఎవరంట? భక్తుడైన యోహాను గారు, అపోస్తలుడు యోహాను గారు అంటున్నాడు, నేను బహుగా సంతోషిస్తున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగే దేవుడు కూడా బహుగా సంతోషిస్తున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఇతరులు మనల్ని కనుగొంటున్నారు. మనల్ని ప్రశ్నిస్తున్నాం, పరీక్ష చేసుకుందాం. నిజంగా నువ్వు సత్యం అనుసరించి మాట్లాడుతున్నట్టు నడిచినట్టు ఒక్కరు కూడా కనుగొంటున్నారు. తద్వారా వాళ్ళు అసత్యవంతులండి, వారు నిజం మాట్లాడారండి, ఇక మనమే నమ్ముతాం దేవుడిని అని అనేకులు నిన్ను బట్టి నిన్ను తెలిపారు. కానీ నేను సత్యమును అనుసరించే ఆ గుణగణాలు కనుగొనలేకపోయాను. అలా ఇక మీద సహోదరులా ఇక మీదట మనం ఎలా కనపడదాం? ఇతరులకి సత్యమును అనుసరించే వారంగా కనపడి తద్వారా పొందవలసిన మేలు మనం పొందుతూ అనేకుల్ని సత్యమే నడిపిద్దాం. దేవుడు రాజ్యం కడదాం. ఏం కనుగొనాలి? మనలో సత్యమును అనుసరించి నడుస్తున్న ఆ పద్ధతిని ఇతరులు కనుగొనాలి. మనం వేసుకున్న నక్లీస్లు కనుగొని, మనం పెట్టుకున్న ఆభరణాలు కాదు కనుగొని ఏం కనుగొనాలి? మనలో సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు అని దేవదేవుడు సంతోషించే రీతిలో, మనుషులు కనుగొనే రీతిగా, మనుషులు కూడా సంతోషించే రీతిగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. తద్వారా వచ్చే ఆశీర్వాదం మన వాళ్ళు. దేవుడి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇచ్చి మాటలు మనందరి జీవితంలో ఆయనే పలింపు చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. సహోదరుడా, ఏమి కనుగొనాలి? మనలో ఒకసారి చెప్పుకుందామా? మనలో ఇతరులు ఏం కనుగొనాలి? నెంబర్ 1 నీతిని కనుగొనాలి. నెంబర్ 2 దేవుని భక్తితో నింపబడ్డాము అని ఇతరులు మనల్ని కనుగొనాలి. నెంబర్ 3 దైవ జ్ఞానం కలిగిన వారిని ఇతరులు మనల్ని కనుగొనాలి. నెంబర్ 4 ఈ వీరు నమ్మకస్తులు అని మనల్ని కనుగొనాలి ఇతరులు. నెంబర్ 5 అనుసరించి నడిచే బిడ్డల తీరని అనేకులు మనల్ని కనుగొనాలి. తద్వారా వచ్చే మహిమ మన దేవునికి, అనేక ఆత్మ రక్షణలోనికి కనుక ఆశీర్వాదం మనకి. ఈ ప్రకారం కనపడేటట్టు మన జీవితాలను ఆత్మీయంగా కనపరిచే రీతిగా మన జీవితాలను పరిశుద్ధాత్మీయుడు మనకు సహాయం చేసి బలపరిచి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. రైతులను